అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లా శైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. నరకంలో అతి చిన్న శిక్ష కూడా ఉంటుంది అని, మరి ఆ శిక్ష ఎలా ఉంటుంది అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో హజరత్ నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారు తెలియజేసినటువంటి ఒక హదీస్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ప్రళయం రోజు నరకవాసుల్లో, అంటే తీర్పు దినం, జడ్జిమెంట్ డే, తీర్పు దినం, ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆ రోజు నరకవాసుల్లో అతి తేలికపాటి శిక్షను అనుభవించే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అతని యొక్క పాదాల కింద రెండు నిప్పు రవ్వలు ఉంచబడతాయి. నరకం యొక్క నిప్పు రవ్వలు రెండు అతని యొక్క పాదాల కింద ఉంచబడతాయి. వాటి యొక్క మంటకు అతని మెదడు కుత 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 ఉడుకుతూ ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తున్నవాడు అందరికంటే కఠినమైన శిక్ష తానే అనుభవిస్తున్నట్లుగా అతడు అనుకుంటాడు. కానీ నిజానికి అందరికంటే తేలికపాటి శిక్ష అనుభవిస్తుంది ఆ వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని మరి హజరత్ నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలోని ప్రేమైక వచనాల అధ్యాయం నుంచి మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో విశ్వాస ప్రకరణం అధ్యాయాల నుంచి చెప్పడం జరిగింది. వీటి యొక్క హదీసుల్లో తఫ్సీర్లో కూడా ఏమని ఉందంటే, ముస్లిం హదీస్లోని వేరొక ఉల్లేఖనంలో అలాంటి వ్యక్తి నిప్పుతో తయారు చేయబడిన చెప్పులు తయారు చేయబడి తొడగటం ఉంటుంది అని, దాంతో పొయ్యి మీద ఉన్న కుండ ఉడికినట్లుగా అతని మెడ కుత ఉడుకుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయాన మన యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయ్ అని తెలియజేయడం జరుగుతుంది. ఆయన పేరు అబూ తాలిబ్. ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును బాల్యం నుండి పెంచి పోషించి పెద్దగా చేసి అతడికి రక్షణగా కూడా ఉన్నారు. ఆయన తర్వాత ఆయనకి ఎంతగానో సహాయపడ్డారు, ఎంతోమంది నుంచి ఆయన్ని కాపాడారు. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు.